2000 ర్యాంకర్ ఉన్నాడు. ఆ 2000 ర్యాంకర్ కి ఫస్ట్ రౌండ్ లో తనకి నచ్చిన టాప్ మోస్ట్ JNTUK లో గానీ లేదా CBIT లో గానీ సీట్ రాలేదు అనుకుందాం. కానీ ఫైనల్ రౌండ్ కి వచ్చేటప్పటికి ఇదే 2000 ర్యాంకర్ కి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. 2000 నుంచి 3000 ర్యాంక్, దాదాపు 1000 ర్యాంక్స్ అనేవి ముందుకెళ్ళిపోతాయి. ఫైనల్ రౌండ్ కి వచ్చేటప్పటికి 1000 ర్యాంక్స్ ముందుకెళ్ళిపోతాయి. అంటే ఫస్ట్ రౌండ్ లో 2000 ర్యాంక్ కూడా JNTUK లో సీట్ రాని వాడికి థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ కి వచ్చేటప్పటికి 3000 చిల్లర ర్యాంక్ వచ్చిన వాడికి కూడా సీట్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ 5000 యూజువల్ గా 5000 లోపు ఉన్న వాళ్ళు జోసా కౌన్సిలింగ్ లో NITs కానీ IITs కానీ పక్కకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంసెట్ అప్లై చేస్తారు. బట్ జోసా కౌన్సిలింగ్ లో 6 రౌండ్స్ ఉంటాయి. ఆ 6 రౌండ్స్ లోనూ వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ 10,000 లోపు కనుక మీరు ర్యాంక్ ఎయిమ్ చేసుకుంటే కనుక మీరు ల్యాండ్ అయితే లైఫ్ సూపర్ గా ఉంటుంది అనమాట. మీకు బెస్ట్ కాలేజెస్ లో CSE లో అలా సీట్ వచ్చేస్తుంది.